ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు చాలా కీలకమైనటువంటి ఒక అంశం మీద మీ వివరణ కోరుతున్నాను. న్యాయస్థానాలు అంటే మనకి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ హైకోర్ట్స్, సుప్రీంకోర్టు ఇవన్నీ తమ ఇది చేస్తూ ఉంటాయి. బట్ ఆ పరిధిలో హైకోర్టుల్లో ఇచ్చిన తీర్పులు కంటెస్ట్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే కొన్ని వాళ్ళు చేసేటువంటి తీర్పులు ఎట్లా ఉన్నాయంటే చాలా కాంట్రవర్సీస్ క్రియేట్ చేసేట్టుగా ఉన్నాయి. నిన్నగాక మొన్న మన కర్ణాటక హైకోర్టు ఒక చిన్న తీర్పు ఇచ్చింది. ఏమిటి, దేవాలయాల్లో ఇస్లాం ప్రీచ్ చేయడం, ప్రేయర్స్ చేయడం తప్పు కాదు అని. అంటే ఇతర దేవాలయాల్లో ఒక దేవాలయాల్లో అన్య మతస్థులు వచ్చి చేయడం అనేది సహేతుకము అనేటువంటి ఒక సిగ్నల్ ఇచ్చింది. దీనివలన మన సమాజం ఎక్కడ పోతుంది, మన ఒక ప్రతివాడికి ఏ మతమైనా సరే వాళ్ళకి ఒక భక్తిభావాలు ఉంటాయి, వాళ్ళకి ప్రతి వాళ్ళకైనా ఒక విధమైనటువంటి నమ్మకం ఉంటుంది. ఈ నమ్మకాన్ని వీళ్ళు ఇట్లాంటి చేయడం వలన ఏమవుతుందంటే అదర్ ఎలిమెంట్స్ని, బేసిక్గా భారతదేశం హిందూ రాజ్యాంగం. సో అట్లాంటి చోట ఇట్లాంటివన్నీ ఎలవ్ చేసి మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది చాలా శోచనీయమైన విషయం. వీటిని ఐ థింక్ హిందూ సంఘాలన్నీ ఖండించాలి. మఠాధిపతులు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు హిందూ ధర్మ పరిరక్షణలో భాగంలో ఇలాంటివి చేస్తే చాలా విపరీతమైన పోకడలు వస్తూ ఉంటాయి. అందువలన ఈ రీసెంట్ కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ మీద చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. వాటిని కొంచెం విశ్లేషించి చెప్తే బాగుంటుంది. ఒకటి, ఆఫ్ కోర్స్ కోర్టు పరిధి ఉన్నది, వాళ్ళ అధికారం ఉంది, ఇచ్చిన దాన్ని యాజ్ ఆన్ డేట్ దట్ బికమ్స్ ది లా ఆఫ్ ది ల్యాండ్. దానికి మనం ఏం చేయలేము. దాని మీద అపీల్ చేసుకోవాలి, సుప్రీంకోర్టులో దీన్ని స్టే చేసి స్క్వాష్ చేయించుకోవాలి. బట్ బేసికలీ వీ కెన్ డెఫినెట్లీ డిస్కస్ ది జడ్జ్మెంట్. ఫ్లాడ్ జడ్జ్మెంట్, ఇది చాలా హైలీ ఫ్లాడ్ జడ్జ్మెంట్. ఒకటి, రివర్స్లో ఆలోచించు. మసీద్ దగ్గరికి పోయి హిందూ మతాన్ని ఎవడైనా ప్రీచ్ చేస్తే అసలు వాడు బతకగలడా? ఐ డౌట్ వెరీ మచ్. బతకనివ్వరు. సో అటువంటి పరిస్థితుల్లో దేవాలయం దగ్గరికి వచ్చి ఇస్లాం ప్రీచ్ చేసుకోవచ్చు అంటాం రిడిక్యులస్ అడిగితే. రెండోది, అసలు ఇది కాన్స్టిట్యూషన్లోనే వచ్చిన ప్రాబ్లం. అసలు ఈచ్ వన్ కెన్ ప్రొఫెస్ హిస్ రిలీజన్ అని వదిలేసి ఉంటే సరిపోయింది. వై డూ యూ హ్యావ్ టు ప్రీచ్ ఎ రిలీజన్? యూ ప్రొఫెస్ యువర్ రిలీజన్ ఎవడైనా అట్రాక్ట్ అయితే పోతాడు, అంతేగాని దానికి ప్రీచింగ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రీచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే అది అసలు రిలీజన్ ఎట్లా అవుతుంది? సో ఆ ఎవ్రీబడి కెన్ ప్రొఫెస్ అనే దానికి ప్రీచ్ కూడా పెట్టారు అక్కడ. అది ఐ థింక్ దాంట్లో నుంచి అది తీసేయటమే బెటర్ మన లాంటి కంట్రీల్లో. బికాస్ అన్ఈక్వల్ ఫైట్ అవుతున్నది ఇది. అగ్రెసివ్ రిలీజన్స్. రెండోది, అసలు ప్రీచింగ్ అనేటటువంటిది భాగంగా లేనటువంటి రిలీజన్ హిందూ రిలీజన్ ఇవాల్వ్డ్ రిలీజన్స్ ఎప్పుడు ప్రీచ్ చేయవు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇట్లా ఇవాల్వ్ అయిన చిన్న రిలీజన్స్ లైక్ డ్రూస్ మనం డిస్కస్ చేసుకున్నాం. సిరియాలో అసలు వాడు పక్కవాడిని వాళ్ళ మతంలోకి చేర్చుకోరు. అసలు వాళ్ళ మతంలోకి కొత్త వాడికి అడ్మిషనే లేదు. అటువంటి మతాలు కూడా ఉన్నాయి. ఉన్నప్పుడు వాళ్ళు దే స్టాండ్ టు లూజ్ కదా వెన్ యూ సే ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ టు ప్రీచ్ హిస్ రిలీజన్ అని. సో ప్రీచ్ తీసేయాలి. ప్రీచ్ తీసేసి ప్రొఫెస్కే ఇంపార్టెన్స్ ఇస్తేనే కానీ ఇది కాదు. ఇది బ్లాటెంట్లీ బ్యాడ్ జడ్జ్మెంట్, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఐ థింక్ అపీల్ చేస్తారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. సరైనటువంటి బేసిస్ లేని జడ్జ్మెంట్గా నేను దీన్ని భావిస్తున్నాను. నమస్కారం.